హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరీష్. ఈరోజు మనం ఉండపల్లిలో ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇది 24 అడుగుల ఏకశిలా విగ్రహం. ఇది చోళుల నాటి కాలం నాటిది. రాండి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం లాంటి విగ్రహాలు ప్రపంచంలో మూడు ఉన్నాయి. ఒకటి తిరువనంతపురం కేరళ, 2 బూరుగుపల్లి తెలంగాణ, 3 ఉండవల్లి కేవ్స్ విజయవాడ. ఈ 3 దగ్గరలో ఉన్నాయి ఇలాంటి ఇంత పెద్ద విగ్రహాలు. ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విగ్రహాలు మీకు కనపడవు. రాండి వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వెనకాల కనపడుతుంది ఉండవల్లి కేవ్స్. ఈ ఉండవల్లి కేవ్స్లో 3వ అంతస్తులో అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం ఉంది. ఈ విగ్రహం లాంటి విగ్రహాలు ఎక్కడా లేవు. ఈ లోపల ఉన్న శిలా నైపుణ్యం చాలా బాగుంది. ఇది చోళుల నాటి కాలం నాటిది. దీంతో బౌద్ధ మతస్థులు చాలామంది ధ్యానంకి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళంట. రాండి లోపలికి వెళ్ళి చూద్దాం. కొండ చాలా బాగుంది. లోపల విగ్రహాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇదే ఎంట్రన్స్ చూడొచ్చు. ఇదే స్టెప్స్ పైకి వెళ్ళేది. టికెట్ తీసుకున్నాం 25 రూపీస్. చూడొచ్చు మీరు, మొత్తం కొండలో ఉంది. ఎంత బాగేసారు చూడండి సైడ్ గేట్స్. లొకేషన్ చాలా బాగుంది. చూడండి మీరు, మొత్తం ఫారెస్టే పైనంతా. వచ్చేసాం మనం. చూడొచ్చు కేవ్స్, కొండ మొత్తం చెక్కి కొండలో వేశారు. ఇవి అంత బాగుందో చూడండి. ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. మొత్తం కొండే, పూర్తిగా కొండ మొత్తం చెక్కి ఇలా గుహలాగా చేశారు. ఇది 2 ఫ్లోర్స్ ఉందండి. కింద మొత్తం గుర్రపుశాలేమో. రండి పైకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం రండి ఎలా ఉందో. చూడండి ఎంత చక్కగా వేసారు వీళ్ళు. అమ్మ బాబోయ్, చూడడానికి చాలా బాగుంది. ఇది చేయలేము బహుశా. చూడొచ్చు మీరు, కొండ మొత్తం చెక్కేసి అలా చేశారు. శిల్పకళ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఏదో ఉంది, మళ్ళీ చూద్దాం. వెళ్తా ఉంటే వస్తూ ఉంది కొండ. చూడండి శిల్పకళ ఎంత బాగా చెక్కారు అప్పటి రోజుల్లో. చూడొచ్చు వ్యూ ఎలా కనబడుతుందో, చాలా బాగుంది. వీళ్ళు మేధస్సుకు మెచ్చుకోవాలి మనం, ఎంత బాగా చెక్కారో చూడండి. ఈ గుహలు ఎప్పుడు 400 నుంచి 500 సంవత్సరాలు ఉండొచ్చు అంట. 400 to 500 ఇయర్స్. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ
వీళ్ళు ఇప్పుడు ఇంకెంత చేస్తారు. అమ్మా, ఇది ఇంకొక ఫ్లోర్. అండ్ ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి చూద్దాం. 24 అడుగుల అనంత పద్మనాభ స్వామి. వావ్, తిరువనంతపురం ఎంత హైటో, ఎంత పెద్ద స్వామినో ఇక్కడ కూడా సేమ్ అంతే. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత పెద్ద శిల్పం ఇది. దాదాపు ఇది 1500 సంవత్సరాలంట. 1500 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఈ గుహలు. చూడండి శిల్పకళ ఎంత బాగా వేశారు. బొమ్మలు అప్పట్లోనే గృహల్లో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఆ బొమ్మలు. ఎటు చూసిన బొమ్మలే. శ్రీ అనంత పద్మనాభ స్వామి తిరువనంతపురంలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. 24 అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇది. మన కెమెరా ఫుల్ రావట్లేదు. ఫ్యామిలీతో చూడదగ్గ ప్రదేశం అండి ఇది. 1500 సంవత్సరాలంటే అసలు ఇది చిన్న విషయం కాదు. అసలు ఎంత బాగుందో. ఇది చూడొచ్చు అనంత పద్మనాభ స్వామి. 24 అడుగుల అనంత పద్మనాభ స్వామి. తిరువనంతపురం తర్వాత అంత పెద్ద విగ్రహం ఇక్కడే ఉంది. సేమ్ ఇక్కడ ఎంత హైట్ ఉందో, ఎంత పెద్ద విగ్రహం స్వామివారిది, సేమ్ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చూడొచ్చు మీరు. చూడండి ఎంత బాగుందో స్వామివారి విగ్రహం. ఇప్పుడు మీరు చూస్తుంది 6వ శతాబ్దం 7వ శతాబ్దం నాటి నిర్మించిన ఏకశిల కొండ అండి ఇది. ఇందులో 4 అంతస్తులు ఉన్నాయి. మొత్తం గుహల్లో మొత్తం బొమ్మలు, చాలా శిల్పాలు ఉన్నాయి. ఇది క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు రాజపోషణలో ఉంది. ఇంకే లోపలికి చూడొచ్చు మీరు. మొత్తం ఇదంతా కొండ తొలిచి వీళ్ళు ఎంత చక్కగా కట్టారో చూడొచ్చు, ఎంత చక్కగా చెక్కారో చూడొచ్చు. ఈ అంతస్తు మొత్తం స్తంభాల మండపం అంటారు. ఈ స్తంభాల మండపం మొత్తం పూర్తి కాలేదు ఇంకా, అలాగే కొంచెం వదిలేసింది. సెకండ్ అంతస్తులోకి వెళ్తే అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. అక్కడే స్వామివారి ఏకశిల విగ్రహం కూడా అక్కడే ఉంది. మనం చూసాం ఇప్పుడే పైన. 3వ అంతస్తు పూర్తిగా ఇంకా కాలేదు నిర్మించడానికి. అది త్రికూట ఆకారంలో ఉంది అంట పైన. మనం కూడా వెళ్ళి చూడలేదు, ఎవరిని అలౌ చేయట్లేదు అది ఎందుకంటే పడిపోతారని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు మనం ఎంత చక్కగా ఈ బొమ్మలను చెక్కారో వీళ్ళు. ఈ శిల్పకళ చూస్తే ఎవరికైనా చాలా బాగా నచ్చింది. ఇటు సైడ్ నుంచి చూస్తే అనంత పద్మనాభ స్వామి వారు మనకు కనిపిస్తుంటారు. చూడొచ్చు మనం ఇక్కడి నుంచి కూడా అనంత పద్మనాభ. ఇచ్చట మనం ఇప్పుడు చూసిన శిల్పకళ మొత్తం ఆధారంగా ఈ గుహలు మొత్తం చాళుక్యుల కాలం నాటిదని చెప్పవచ్చును. ఈ ఆధారాలు మొత్తం మనకు చాళుక్యుల కాలం నాటిదని ఇక్కడున్న హిస్టరీ చెప్తుంది మనకి. చాలా బాగుంది. విజిట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. జై హింద్.